నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో జరిగిన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మరి యాదవ్ని చిత్రహింసలు పెట్టి కిడ్నాప్ చేసిన సంఘటన. దీన్ని మరి దోషులను కఠినంగా శిక్షించాలని ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షత వహించినటువంటి మన ఓయి జాకు ఆనిముత్యం మన రాజారాం యాదవ్ గారికి, చెరుకు సుధాకర్ అన్నకు, అదేవిధంగా మరి కాటం నరసింహ అన్నకు, వినోద్ అన్నకు, బేరి అన్నకు, గోవర్ధన్ అన్నకు అందరికి కూడా మరి ముఖ్యంగా మరి అఖిల భారత యాదవ్ మహాసభ నేషనల్ సెక్రటరీ మా పెద్దన్న రమేష్ యాదవ్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి సభ్య సమాజం తల వంచుకునే విషయం ఇవాళ జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి నా ఆధ్వర్యంలో, మేకల రాములు యాదవ్ నా ఆధ్వర్యంలో నిన్న ఆ ఊరికి నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మరి ఎల్లమ్మగూడెంకు వెళ్ళి ఆ బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. దాంతో పాటు కూడా వారిని మరి బీఆర్ఎస్ నాయకులు వచ్చి ధైర్యం చెప్పి నామినేషన్ కూడా వేయించడం జరిగింది. మరి దాంట్లో జరిగింది ఏంటంటే, మరి మొన్న శుక్రవారం రోజు మరి ఎల్లమ్మగూడెంకు చెందిన అది బీసీ మహిళకు రిజర్వ్ అయింది, అందరు పోటీ చేయొచ్చు ఆ ఉద్దేశంతో ఆ ఎల్లమ్మగూడెంకు చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవుడు మరి మామిడి యాదగిరి యాదవ్ వారి భార్యను నామినేషన్ వేయించాలనే దృక్పథంతో తయారుగా అమ్మని నకరకల్లు పోయి నేను కారు తీసుకొస్తా అని వెళ్ళిన మనిషిని మరి ఆ కారు కోసం రెంట్ కోసం చూస్తుండగా కొంత ఆ ఊరికి చెందిన సందీప్ రెడ్డి అనే గూండా వాడు గతంలో మరి వారి సామాజిక వర్గాన్నే నడి రోడ్డుపై నరికిన చరిత్ర ఉంది. వారి అనుయాయులు ముగ్గురు వచ్చి మరి యాదగిరి యాదవ్ను కిడ్నాప్ చేసి మరి కారులో తీసుకొని పోయి హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో పెట్టి నానా కత్తులతోటి కాలి వేళ్లను, అదేవిధంగా చేయిని మెడ భాగంలో కూడా అది కూర్చు నానా హింస పెట్టి చివరికి మరి మందులో మరి మెగ్డాల్లో అది కలిపేసి మూత్రం యూరిన్ కలిపేసి తాగుర నా కొడుక గొల్ల నా కొడుక మీరు పోటీ చేస్తారా, మాకు మీరు ఎట్టి పరిస్థితిలో విత్డ్రా చేసుకోవాలని మరి నానా హింస పెట్టడం జరిగింది. సభ్య సమాజం తలవంచుకునే విషయం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి డెమోక్రసీ అనేది ఉందా అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఇంత దుర్మార్గం జరుగుతుంది ఇవాళ నల్గొండ జిల్లాలో, ఇవాళ తెలంగాణలో ఎక్కడెక్కడ చూసినా. మేము ఇప్పుడే మేము ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళను ఇమీడియట్లీ మరి రిమాండ్ చేసి వాళ్లకు తగిన శిక్ష వేయడంతో పాటు మరి బాధిత కుటుంబానికి మరి రక్షణ కల్పించాలి. వారు మరి క్యాన్వాసింగ్ చేయడానికి కూడా పోలీసులను రక్షణ కల్పించాలి. వారికి ఎటువంటి ఇబ్బంది జరిగినా మరి రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతాము అని ఆడ హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా మరి దీన్ని పురస్కరించుకొని మరి డిసెంబర్ 5వ తారీఖు నెల 5వ తారీఖు చలో అసెంబ్లీకి పిలుపునిస్తున్నాము. చలో ఎల్లమ్మగూడెంకు పిలుపునిస్తున్నాం. అన్ని యాదవ సంఘాలు, బీసీ సంఘాలు మరి అందరు కూడా ఆడికొచ్చి మరి వారికి ధైర్యాన్ని ఇచ్చి గెలుపులో భాగస్వామ్యం కావాలి. అదేవిధంగా డిసెంబర్ 10వ తారీఖు మరి అన్ని సంఘాలు కలిసి మరి గన్ పార్క్ లో నిరసన దీక్షను కూడా మనం చేపట్టాలి. రేపటి నుంచి అన్ని జిల్లాల్లో బీసీలు, యాదవులు అందరు కలిసి మరి నిరసనలు చేపట్టాలని కోరుతున్నాం. అదేవిధంగా మరి చివరికి ఏంటంటే ఇంత అమానుషమైన సంఘటన జరిగిన ఇంతవరకు మరి పోలీసులు
మరి నోరు మెదపట్లేదు. మీ ఎస్పీ గారు కూడా నైట్ మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోకపోతే రేపటి నుంచి కార్యాచరణ మొదలు పెడతాం. మేము ఈ సందర్భంగా ఒక సూచన చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో జనరల్ 42 కామారెడ్డిని డిక్లరేషన్ గంగలో కలిపిల్లు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జనరల్ స్థానంలో ఉన్న ఎక్కడైనా మీరు ఖచ్చితంగా బీసీలు యాదవులు పోటీ చేయాలి. మీకు అండగా ఉంటాం. మేమందరం కూడా మీ ప్రాణాలు ఒడ్డు పెట్టి కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం. మీరు భయపడడానికి వీల్లేదని చెప్పుకుంటూ మరి 5వ తారీఖు 10వ తారీఖు పిలుపునిచ్చినాం. ఖచ్చితంగా మీరందరూ కూడా సహకరించి అన్ని సంఘాలు ముందుకొచ్చి మన సమాజాన్ని, మనోళ్ళను, యాదవులను, బీసీలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై యాదవ్, జై బీసీ.